టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. శని త్రయోదశి మనకి 13వ తేదీన వస్తుందండి, శనివారం రోజున, జూన్ నెల 2026 సంవత్సరంలో. అక్కడ మనకి కృత్తికా నక్షత్రం రాత్రి 12:24 వరకు ఉంది. అసలు శని త్రయోదశి అంటే ఏమిటి, ఎందుకు శని అనగానే భయపడతారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం శనేశ్చరం నమామ్యహం అంటూ మనం చేస్తాం. అంటే ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఆ శనేశ్వరుడికి ఛాయకి సూర్య భగవానుడికి పుట్టినటువంటి వాడు, ధర్మవర్తి, ఆయన సమవర్తి, యముడు వాళ్ళ అన్నయ్య అగ్రజుడు. మరి యముడు తర్వాత ఈ యొక్క శని అంటే భయపడతాం. శని సమవర్తి, న్యాయకారకుడు, ధర్మదేవత, కర్మకారకుడు, కర్మ ఫలితాలను ఇచ్చేటటువంటి కర్మఫల దాత. కాబట్టి అన్యాయంగా ఎవరైనా కనుక చేసినట్లయితే నిర్మోహటంగా శిక్షలు ఇస్తాడు. అతను శివుడైనా, బ్రహ్మదేవుడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా, అతని డ్యూటీ అతను చేస్తాడు. అంటే అతనికి విష్ణుమూర్తి ఇచ్చినటువంటి డ్యూటీ అది. కాబట్టి సాక్షాత్తు శని పరమేశ్వరుడి యొక్క అంశ. అందువలన మనము మరి నేను ఏలినాటి శని జరుగుతుందండి, చాలా కష్టాలు అనుభవిస్తున్నానండి, అప్రతిష్ట పాలైపోతున్నాను, అపనిందల పాలైపోతున్నాను అని అంటే మరి ఎందుకు అవరు చెప్పు? అవుతారు. కారణం మనకి ఈ యొక్క శని భగవానుడు మనకి ఏం చేస్తాడు, మనం చేసుకున్న కర్మ ఫలితాలు ఇస్తాడు కదా. సమయం బాగున్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు మనం కామాసక్తులు కలిగి ఉంటాం. పిల్లల్ని కంటూ సంసారాలు పెంచుకుంటూ మానవుడు టైం వేస్ట్ చేస్తాడు. అప్పుడేమైనా పేదల్ని, అనాథల్ని, వికలాంగుల్ని, సాధువుల్ని చూసుకుంటాడా? చూసుకోడు కదా. ధర్మంగా వెళ్తాడా? వెళ్ళడు కదా. కాబట్టి మరి దాని ఫలితాలు అనుభవించాలి కదా, గత జన్మల్లో, ఈ జన్మల్లో, అన్నిటిలో. కాబట్టి మనము ఈ యొక్క శనీశ్వరుడి యొక్క అనుగ్రహం రావాలంటే ధర్మంగా నడుచుకోవడం ఒక్కటే. అంతేగాని శనికి తైలాభిషేకం చేసేస్తే పోద్ది. పంతుళ్ళు చెప్తారు, కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి అయ్యా శనివారం నాడు అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ప్రొసీజర్లో చెప్తాం, నేను కూడా చెప్తాను అది. అయితే కిలోంపావు దానం చేసేస్తే సరిపోద్దా? నువ్వు చేసిన పాపాలన్నీ కూడా గత జన్మలో, ఈ జన్మలో అవతల కుటుంబాలని క్షోభ పెట్టి, అవతల వాళ్ళ స్థలాలు లాగేసుకొని కబ్జాలు చేసి అనేక రకమైనటువంటి అన్యాయాలు చేస్తాం. మరి అవన్నీ పోతాయా? పోవు. కానీ ఒక డిసిప్లిన్లో, ఒక స్కూల్లో వేసినప్పుడు స్కూల్లో యూనిఫామ్ ఎలాగైతే వేస్తామో ఆ యూనిఫామ్తో ఉంటేనే స్కూల్ ఎంట్రీ ఇస్తారు, లేదా గెట్ అవుట్ అంటారు ప్రిన్సిపల్. ఆ తర్వాత చదువు వచ్చేది రాంది. అలాగ శనీశ్వరుడి యొక్క పంధాలోకి మనం రావాలి అంటే మొట్టమొదట ఈ యొక్క నల్ల డ్రెస్ వేసుకోవడము, లోనకు రావడము, ఇలాంటివన్నీ కూడా చెప్తాం. కాబట్టి ఆ తర్వాత క్రమేపీ మనం సాధన, శనీశ్వరుడి వైపు మనం సాధన చేసుకుంటూ అసలైన తత్వాన్ని పట్టుకుంటాం అన్నమాట. ఇది శని త్రయోదశి యొక్క విశేషం. ఆ తర్వాత మూఢనమ్మకాలు బాగా పెంచారు. ఎందుకంటే క్యాష్ రావాలి అంటే మనం మూఢనమ్మకాలు పెంచితేనే వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏంటంటే అది మూఢనమ్మకం కాదు, స్పిరిట్. నీలో ఉన్నటువంటి ఆత్మ గురించిన సంబంధమైనటువంటి సైన్స్ను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అన్నారు. రిలీజియన్ వేరు, మతాలు వేరు. మతాలంటే హిందూ మతాల్లో శనీశ్వరుడికి అభిషేకాలు చేయండి, రాముడి గుడికి వెళ్ళండి, కృష్ణుడి గుడికి వెళ్ళండి. ముస్లిం మతంలో ఆ యొక్క మసీదులకు వెళ్ళండి అంటాం, క్రైస్తవ మతంలో చర్చిలకు వెళ్ళండి అంటాం. దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి ఈ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతలో నువ్వు మోక్షం రావాలి అని అంటే శనీశ్వరుడి యొక్క సాధన అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ధర్మంగా నడుచుకోవడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం, సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. ఎవరైతే పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి చేసినప్పుడు మాత్రమే, సహాయం చేసినప్పుడు మాత్రమే నీకు శనీశ్వరుడు, ధర్మంగా నడుచుకున్నప్పుడు మాత్రమే నిన్ను శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దాన ధర్మాలు చేయండి. అయితే మూఢనమ్మకాలు పెంచుతున్నారు. మూఢనమ్మకాలు ఆధ్యాత్మికతలో లేవు. ఏ జగద్గురువు కూడా శంకరాచార్యుల వారు కానీ, రామానుజాచార్యుల వారు కానీ, ప్రభాతరంజన్ సర్కార్ గారు కానీ, స్వామి వివేకానందుడు కానీ మూఢనమ్మకాలు పెంచలేదు. కానీ మన వాళ్ళు చేసేస్తున్నారు. ఎందువలనంటే భయపెడితే శనీశ్వరుడు మీరు భయపడతారు, అందువలన శని పట్టుకుంది, సింపుల్గా చెప్పేయచ్చు. కాబట్టి శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు శనీశ్వరుని ముట్టుకోవద్దంటారు. అలాగే కాలు కడిగేసుకోవాలి, దోషాలు పోయినాయి, నెగిటివిటీ పోయిందని చెప్తారు. అలాగే అక్కడ నల్ల బట్టలు వేసుకొని
మా వెనక్కి చూడకుండా ఏదో శవాన్ని ముట్టుకున్నట్టు తలస్నానం అక్కడే చేసేయాలా, బట్టలు అక్కడే వదిలేయాలా? చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు అక్కడ బట్టలు వదిలేస్తారు చూసారా, వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఆ విధంగా వదిలేయండి అని ఇట్లాంటివన్నీ నాన్సెన్స్ అంతా చెప్తారు. కాబట్టి మీరు ఎదగాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క మూఢనమ్మకాల్లో వెళ్ళినప్పుడు ఇంకా పతనమైపోతారు. మూఢనమ్మకాలు బోధించేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళితేనే సర్వనాశనం అయిపోతారు. కాబట్టి సాక్షాత్తు పరమశివుడే ఆనందమూర్తిగా పుట్టారు ప్రభాత్ రంజన్ సర్కార్గా. డాగ్మాన్ సెంటర్డ్ ఫిలాసఫీని మొత్తం నరికి అవతల పడేశారు. సైంటిఫిక్గా ఈ యొక్క ఆధ్యాత్మికతను సైంటిఫిక్గా చెప్పారు. అదే ఆనంద మార్గ ఆశ్రమం. కాబట్టి ఈ యొక్క ఆనంద మార్గాలో మేము చక్కగా మెడిటేషన్ అయి నేర్పిస్తాం ఫ్రీగా అన్నీ కూడా. కాబట్టి చక్కగా సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి ఆ యొక్క ఆదిశంకరులు, ఆ శనీశ్వరుడు ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క బోధనల్లో మీరు వెళ్ళండి, మూఢనమ్మకాల్లో వెళ్ళకండి. కాబట్టి ఎవరైతే శని దోషాలు ఉన్నాయో ఆ రోజు పంతులు గారులందరికీ కూడా స్వయంపాకాలు ఇవ్వండి, అన్నీ చేసుకోండి, చక్కగా దాన ధర్మాలు అవన్నీ చేయండి. కానీ మూఢనమ్మకాలు పెంచుకోవద్దు. ఈ రకంగా చేసినప్పుడు మాత్రమే మీకు శని నుంచి పూర్తి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే రావి చెట్టుకి ఎవరో వేసిన రావి చెట్టుకి నువ్వు ప్రదక్షిణాలు చేయమని ఎలా చెప్తారయ్యా ఈ పంతుళ్ళంతా? నాకు అర్థం కాదు. రావి చెట్టుని పెంచు, నువ్వు దానికి నీళ్లు పోయి నరికిచ్చేశారు, చెట్లు నరికిచ్చేస్తారు. పాలుగారే చెట్లు ఉండకూడదని వాస్తు పండిట్ల మీరంతా. వాస్తు పండిట్ల పేరుతో వచ్చి మా పాలుగారే చెట్లు ఉండకూడదు. నువ్వు అసలు నీ జన్మలో ఒక చెట్టు అయినా పెంచావు ఎప్పుడైనా? ఉన్న చెట్లు నరికిచ్చేస్తావు. 20 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లని. ఎవడెవడైతే ఇల్లు కట్టుకున్నాడో ఒక 5-6 చెట్లను కొట్టేసి మళ్ళీ 5-6 చెట్లని వెయ్యాలి మీరు అని చెప్పాడు ఒకడైనా? పెంచాలి. అఫారెస్టేషనే అంటే చెట్లను పెంచడం వల్ల మీకు దోషాలు పోతాయి, శని దోషాలు. డిఫారెస్టేషన్, చెట్లు నరికేస్తే శని పట్టుకుంటాడు, అందులో డౌట్ లేదు. నేను ఒక అధర్మణ మీద పండితుడిగా, ఒక ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్గా, ఒక ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను. కాబట్టి ఒక రావి చెట్టును పెంచండి. మీరు ఇంట్లో తులసి చెట్టు పూజ చేసినట్టు పూజ చేసుకోండి. ఆ రావి చెట్టు పెద్ద అయిన తర్వాత బయట వేద్దరు. కానీ కంపల్సరీ ఇలా చేస్తేనే మీకు దోషాలు పోతాయి. శ్రీ గురు చరిత్ర పారాయణ చదవాలి. ప్రభాత్ రంజన్ సర్కార్, స్వామి వివేకానందుడి లిటరేచర్లు చదవండి. బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభమస్తు.